అందరికీ నమస్కారం. ఈరోజు మనతో మనస్సు విప్పి మాట్లాడడానికి మన ఆహ్వానం మేరకు వచ్చిన అతిథి ప్రమోద్ విష్ణు పల్లి, యూపీఎస్సీ ఆల్ ఇండియా 640th ర్యాంకర్. ఈ వీడియో ఓన్లీ మన ఫ్యామిలీస్ కోసం, మన మెమరీస్ కోసం తీస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రూలీ ఇన్ఫార్మల్. And I'm more than happy to host this because he is none other than my mama's son. And without wasting any further time, let's welcome Vishnu. Hello Vishnu. Hi. Okay. మన వాళ్ళ కోసం నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎక్కడ పుట్టావు, ఏ ఊరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కొంచెం షేర్ చేస్తావు. నా పేరు ప్రమోద్ విష్ణు. నేను విజయనగరం జిల్లాకి చెందిన గంట్యాడ మండలంలో కొర్లాం గ్రామం చెందినవాడిని. మా మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో 4 brothers and 1 sister ఉంటారు. మా పెద్దనాన్న ఒక బ్యాంక్ రిలేటెడ్ లీగల్ ఆఫీసర్గా వర్క్ చేసేవారు. అండ్ దాని తర్వాత ఇంకో పెద్దనాన్న బిహెచ్పివిలో వర్క్ చేస్తూ ఉండేవారు. అండ్ మా ఇంకో పెద్దనాన్న రామారావు పెద్దనాన్న మాకు అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్లోనే ఉన్నారు. మా తాతగారు కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉండేవారు. అండ్ దాని తర్వాత మా అత్త ప్రెసెంట్లీ ఇప్పుడు సర్పంచ్గా ఒక వసంత అనే విలేజ్కి సర్పంచ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ మా ఫాదర్ ఒక ఇంగ్లీష్ టీచర్, ప్రెసెంట్ బొండపల్లి మండలంలో గొట్లాం అనే హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఒక ఇంగ్లీష్ టీచర్. మా మదర్ సైడ్ వచ్చేసరికి మా మదర్ కూడా ఒక గవర్నమెంట్ టీచర్. మా మదర్కి ఇంకొక బ్రదర్ ఉన్నారు. అండ్ మా అమ్మమ్మకి 3 sisters అండ్ మా ఫాదర్కి, మా తాతయ్యకి ఇంకో 3 brothers ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మాతో పాటు కలిసి ఉంటారు. సో ఒక పెద్ద ఫ్యామిలీ అని చెప్పొచ్చు మొత్తానికి. ఓకే, ఈ సివిల్ సర్వీసెస్ అచీవ్ చేశావు కదా, ఈ హోల్ జర్నీలో మీ పేరెంట్స్ తాలూకా పాత్ర అంటే ఏం చెప్తావు విష్ణు? పేరెంట్స్ తాలూకా పాత్ర ఒక 3 categories-లో డివైడ్ చేద్దాం. ఎలాగా ఇన్ఫార్మల్గా ఫస్ట్ చిన్నప్పటి నుంచి లైక్ నథింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్, బట్ ఆల్ అబౌట్ డిసిప్లిన్, ఆల్ అబౌట్ మోటివేటింగ్, ఆల్ అబౌట్ హ్యావింగ్ ఎ గోల్, వాట్ ఎవర్ ద గోల్ మీ. ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ వైపు వెళ్తుండాలి. మనం ఏదైనా మిగతా పనులు చేసుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ స్టెప్ ఈస్ టువర్డ్స్ ద గోల్. అది కామన్ థింగ్. సివిల్స్ ఇది అనే కాదు, సివిల్ సర్వీసెస్ అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఎలా అయితే ఇప్పుడు పేరెంట్స్ ఎవరినైతే ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఆ రెస్పెక్ట్ మనం తెచ్చుకోవాలని ప్రతి పిల్లలకి ఉంటుంది. మా పేరెంట్స్ ఎవరినైతే రెస్పెక్ట్ చేస్తున్నారో ఆ పొజిషన్లో నేను ఉండాలి. సో ఆ కైండ్ ఆఫ్ దాన్ని బట్టి సివిల్ సర్వీసెస్ అనే దానికి మా ఫాదర్ ప్రతిదానికి లెటర్స్ సివిల్ సర్వెంట్స్ రాయడం, లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్ రాయడం, లైక్ మాకు రోడ్ కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్, మాకు పలానా ప్లాంటేషన్ డ్రైవ్ కావాలంటే, మాకు పార్క్ కావాలంటే, ప్రతి పాయింట్ ఆఫ్ అప్రోచ్కి ఒక సివిల్ సర్వెంట్ కల్పిస్తారు. సో అది అడ్మిరేషన్ స్టార్ట్ చేస్తాం. అది ఇనిషియల్ స్టేజెస్లో మా మదర్ నాకు నవోదయ ఇలా 5th class వరకు ఆల్మోస్ట్ ప్రతిదీ ఇంటి దగ్గర నేర్పించారు, మేజర్లీ మ్యాథ్స్. అండ్ ఈవెన్ నాకు యూపీఎస్సీలో కూడా నా ఆప్షనల్ మ్యాథ్స్. అండ్ యాక్చువల్లీ నాకు ఫిజిక్స్ ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, బట్ మ్యాథ్స్ తీసుకుంటే సక్సెస్ రేట్ కొంచెం బెటర్ ఉంది అన్నట్టు అది తీసుకున్నాను. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే నేను ఆఫ్టర్ 5th class వచ్చిందో, దెన్ దే అండర్స్టూడ్కి అప్పటి నుంచి నాకు నేర్పించడం తక్కువ, నన్ను జస్ట్ ఏదైనా మిస్గైడ్ అవుతుంటే దేంట్లో పెట్టాం అంతవరకు దే అండర్స్టూడ్కి హీ హాస్ గాట్ పొటెన్షియల్. ఓకే, 5th నారాయణలో అనుకుంటా ఒక స్టేట్ 3rd వచ్చింది, వాళ్ళు ఫ్రీ సీట్ ఆఫర్ చేశారు. ఇదంతా రెగ్యులర్గా అలా ఫ్రీ సీట్స్ ఒకటి అలా రావడం. అండ్ ఆల్సో నేను ఎంపీసీ వైపు చాలా ఇంట్యూటివ్గా ఉండడం, నేను ఐఐటి వైపు వెళ్ళడం. దాని తర్వాత కూడా జస్ట్ అదే దీంట్లో కానీ ఎప్పుడు సివిల్ సర్వీసెస్ చెయ్యాలి, నువ్వు అవ్వాలి అని మా మదర్ అప్పుడప్పుడు అంటుండేది. మా ఫాదర్ మాత్రం చూద్దాం వాడు ఎంతవరకు వెళ్తాడో, ఎంత దూరం వెళ్తాడో అన్నట్టు ఉండేది. బట్ ద మేజర్ ఫేజ్ ఏదైతే ఉందో, ఈవెన్ నేను సివిల్ సర్వీసెస్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఖచ్చితంగా రావాలి, వాళ్ళు ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉండేవారు ఖచ్చితంగా వస్తుంది. నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉండేవాడు. ఫస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు కొంచెం భయపడ్డా, సెకండ్ అటెంప్ట్ పోయినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్. ఇంకా అవ్వదు, ఎంత చదివినా అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతుంది. మా అవతల పక్క మా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ గోయింగ్ మైల్స్ అహెడ్ అనమాట. లైక్ లైఫ్లో అందరూ ఫస్ట్ మంత్లో బైక్ కొనేసారు, నెక్స్ట్ ఒక 6 months 1 yearలో కార్ కొనేసారు, ఇంకో 2 yearsలో ఇల్లు కట్టించేస్తారు. ద లెవెల్ విచ్ దే వెంట్, నాకు అనిపిస్తుంది ఐఎమ్ బీయింగ్ లెఫ్ట్ అవుట్. అసలు ఈ జర్నీలో ఇంకా సక్సెస్ ఉంటుందో లేదో తెలియని జర్నీలో
లైక్ అన్సర్టెనిటీ వాస్ కిలింగ్. సో ఒక జాబ్ జాయిన్ అవుదాం, నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం, ఫిజిక్స్ టీచర్గా చేద్దాం, అది ఇలా. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే 25లో ఆ సపోర్ట్ ఎలా ఉంటుంది అని, 25లో ఎప్పుడైతే మదర్కి ఇలా ఉందని తెలిసినా నాకు తెలియకూడదు, నాకు ఆ పెయిన్ ఉందని తెలియకూడదు, నువ్వు చదవాలి. ఎందుకంటే ఏ టైం నువ్వు అన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తావు. లక్కీలీ ఏంటంటే 2024 డిసెంబర్లో నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గరే చదువుతాను. ఇంటి పైన రూమ్ ఉంది, ఆ రూమ్లో నేను చదువుతా అని వచ్చేసా. దట్ వాస్ ద వెరీ అంటే అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ నాకైతే. నాకు ఇంటికి వచ్చేసి మదర్తో ఆ 6 months స్పెండ్ చేయడం నేను లైఫ్ లాంగ్ చెరిష్ చేస్తాను. ఎందుకంటే అది మిస్ అయ్యి ఉంటే నేను అసలు మొత్తం మిస్ అయిపోయాను. అలాంటి టైంలో కూడా పెయిన్ వచ్చినా చెప్పేది కాదు, నేను కిందికి ఎప్పుడైతే వస్తే అప్పుడు కాలు పట్టమనో లేకపోతే కోకోనట్ వాటర్ తామనో ఏదో అలా. ఆ పెయిన్ భరించి కూడా అంటే జస్ట్ వాడు కోర్స్ నుంచి డివేట్ అవుతాడు, వాడు సివిల్ సర్వీసెస్ నుంచి డివేట్ అవుతాడేమో అని చెప్పి ఆ పెయిన్ అంతటిని స్మైల్లోనే చూపించారు. ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కీమోథెరపీ రన్ అవుతుంటే అప్పుడు కూడా స్మైల్ చేసేది. ఎప్పుడైతే స్మైల్ చేయగలదో అప్పుడే వీడియో కాల్ చేసి అప్పుడే స్మైల్ చేసి నేను బాగానే ఉన్నాను నాన్న, నువ్వు బాగా చదువుకో. ఇంతకంటే మోటివేషన్, ఇంతకంటే ఒక పర్సన్ సాక్రిఫైస్ చేయడం ఐ డోంట్ థింక్ సో. ఇందాక ఇవాళ నేను ఆలోచిస్తున్న కొద్దీ నాకు ఇవన్నీ అంటే ఇంతవరకు ఏంటంటే ఇంటర్వ్యూ కదా, మన పర్సనల్స్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏముంది, అదొక ఇన్హిబిషన్ ఉండేది. చెప్పాలంటావా ఇప్పుడు ఇది, లేకపోతే ఎమోషనల్ అయిపోతానేమో. ఇప్పుడు మనం మన వాళ్ళ కోసమే చేస్తున్నాం అనే కాన్సెప్ట్ లో సరే చెప్దాము. ఇది అందరికీ తెలిసిందే, మన ఫ్యామిలీలో అందరికీ చాలా వరకు తెలుసు మదర్ గురించి, లేకపోతే ఇది ఇలా జరిగింది అని. సో నేను ఒక చెప్పడంలో ఇదేం లేదు. ఎగ్జాక్ట్లీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఐ నో వి ఆల్ నో ఇన్ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ట్రామా. అక్కడ హౌ కుడ్ యూ ఫోకస్ ఇన్ టు ద యాక్చువల్ సబ్జెక్ట్ అని ఆ క్వశ్చన్ ఇప్పుడు హాంటింగ్ ఉంటుంది నాకు. అంటే అంత ఈజీ కాదు కదా. సో హౌ డిడ్ యూ ఈవెన్ మేనేజ్ అన్న దానికి ఆన్సర్ అడిగితే ఏం చెప్తావు? సింగిల్ థింగ్ బాబు, ఇప్పుడు మా ఫాదర్ ఏం చెప్పారు, నేను చేయాల్సిందంతా నేను చేస్తాను, ఇక్కడే ఉంటాను, నేను చేయాల్సిందంతా మదర్ని చూసుకోవాల్సిందా నేను, లేదా అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, బాబాయ్ పిన్నియాలు ఉన్నారు, అక్కడే ఉన్నారు. నువ్వు చేయాల్సింది నీ డ్యూటీ నువ్వు చేయి. ఇప్పుడు మనం చూస్తే భగవద్గీతలో ఏం చెప్తాడు, నీ పని నువ్వు చెయ్యి, అది వస్తుంది. నేను మదర్ దగ్గర ఉండడం వల్ల అడిషనల్గా నేను చేయగలిగేది ఏం లేదు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పారు. నాకంటూ ఒక టాస్క్ ఇచ్చారు, అది చెయ్యాలి. దట్స్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది రాకపోయి అది సక్సెస్ అయిపోతుంది అని నేను ఫుల్గా నమ్మేవాడిని. 100% తగ్గిపోతుంది, లైక్ షీ విల్ లివ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 10-15 more years ఆ థాట్లో ఉండేవాడిని. ఏమవుతుంది, తగ్గిపోయింది కదా, ఒకసారి తగ్గిపోయింది, నెక్స్ట్ ఇది అవుతుంది. నాకు ఇచ్చిన టాస్క్ ఇది నేను చేయలేకపోతే ఐ వుడ్ బి ఎ ఫెయిల్యూర్ అండ్ ఐ వుడ్ బ్రింగ్ వాళ్ళ సాక్రిఫైస్ అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు బ్రెయిన్లోకి వెళ్తుందా లేదా అని అనవసరం. నో మ్యాటర్ హౌ మచ్ అన్మోటివేటెడ్ ఐ యామ్, నో మ్యాటర్ హౌ మచ్ అన్సర్టెనిటీ ఇట్ హ్యాస్, నా పని ఇది, నేను ఇది చేయాలి అంతే. ఇది ఒక్కటే థాట్ ప్రాసెస్లో ఉండేది, డే ఇన్ అండ్ డే అవుట్ ఒకటే థాట్ అనమాట. నేను ఇప్పుడు ఇది చేయకపోతే ఇవాళ నేను రెస్ట్ తీసుకుంటే రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంది. నాకు 100 days టైం ఉంది. జనరల్లీ ఏంటంటే 100 days కూడా 90 days టైం ఉంది. జనరల్లీ 100-115 days ఉండేది, దాన్ని తగ్గించేస్తున్నారు సైకిల్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య. ఈ 90 daysలో 21 days ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు జాబ్లో ఉండిపోయారు, అక్కడ ట్రైనింగ్లో. సో ఈ 21 days చదవలేకపోయారు. ఇంకా మిగిలింది అంతా 60-67 days అనుకుంటా నేను ప్రాపర్గా లీవ్ తీసుకొని చదివింది. ఒక 8 days ఎగ్జామ్స్. సో ఈ 67 daysలోనే నేను ఎంత చదవాలన్నా, అక్కడ కూడా పైన అక్కడ క్లాస్ చెప్తుంటే మ్యాథ్స్ ఫార్ములాస్ రివైజ్ చేయడం, మ్యాథ్స్ కింద పెన్ పెట్టి మ్యాథ్స్ చేసుకోవడం, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఓకే అబ్బాయికి ప్రిలిమ్స్ ఉంది, సో మెయిన్స్ ఉంది అంటే అవుతాను అని చెప్పాను. అయిపోలేదు అప్పటికి, జస్ట్ అవుట్ ఆఫ్ ద డెడికేషన్ విచ్ ఐ హ్యావ్ దే కొంచెం లీనియంట్గా ఉన్నారు. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ. దాంట్లో ఆ 21 days కూడా చాలా అట్లీస్ట్ 20% ఎఫిషియన్సీ చదివా. అది కూడా బాగా చదివి ఉండాల్సింది. నువ్వు కపుల్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ మెన్షన్ చేసావు దట్ ప్రిలిమ్స్ ఇస్ కైండ్ ఆఫ్ టఫ్ అని. మేమేమనుకుంటామంటే లేమన్ లైక్ మీ, ప్రిలిమ్స్ ఇస్ సో ఈజీ, కేక్ వాక్ కదా, మెయిన్స్లో కదా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. హౌ డిడ్ యూ సీ, నీకు ఏది ఈజీ ఉండేది, ఎందుకు ప్రిలిమ్స్ కష్టం ఉండేది? ఫస్ట్ థింగ్ లిటిల్ బిట్ టెక్నికాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఇప్పుడు ప్రిలిమ్స్ ఏంటంటే 4 options అక్కడే ఉంటాయి, ఫైన్, కానీ క్వశ్చన్ ఏముంటుందో తెలియదు. దే కెన్ ఆస్క్ యూ ఎనీథింగ్, లైక్ ఎర్త్ లో దొరికే మినరల్ ఏంటి, ఆ మినరల్ తో ఏం తయారు చేస్తారని అడుగుతారు. ఆ మినరల్ పేరు కూడా వినుండవు.
నేను కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, నాకు మెటలర్జీ తెలియదు, బట్ ఆ టెల్యూరియం అనే మెటల్ ఎగ్జిస్ట్ అవుతుందని నేను ఇంటర్లో చదువుకొని ఉంటా. ఇప్పుడు ఆ టెల్యూరియం అనే పదం ఆప్షన్లో అనిపిస్తుంది, ఎక్కడ ఏంటిది అనిపిస్తుంది. సో ఏదైతే ఇన్ఫినిట్ సిలబస్ ఉంటుందో దాంట్లో 100 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు 10,000 క్వశ్చన్స్లో ఎగ్జామ్ పెడితే అందరికీ 5,000 వస్తాయి, కానీ నాకు వచ్చే 5,000, నీకు వచ్చే 5,000, అతనికి వచ్చే 5,000 డిఫరెంట్ ఉంది. ఓకే, సేమ్ కాదు. అందులో 100 తీస్తే ఆ శాంపుల్ సెట్ ఇంకా తగ్గిపోతుంది. సో అందులో ఎవరికి ఎంత వస్తుందని ఎవరికి తెలియదు. 6 అటెంప్ట్స్ ఇచ్చినోడు 10 అటెంప్ట్స్ ఇచ్చినోడు కూడా ఉంటాడు, అదే పేపర్ రాస్తూ. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినోడు ఉంటాడు. ఎక్కువ చదివినోడు 100 పెట్టిస్తే వాడు 200 మార్క్స్ రావాలి, కానీ ప్రిలిమ్స్ లో ఎప్పుడు 130 అబౌవ్ 120 అబౌవ్ మార్క్స్ రావు. ఎందుకంటే అందరికి ఎంత బాగా చదివిన వాడికైనా పక్కాగా తెలిసింది 100లో 25 బిట్స్ ఉంటాయి అంతే. మిగతావన్నీ గెస్ వర్క్, ఆ టైం అప్పుడు ఆలోచించి, లేకపోతే ఇది ఇలా అయ్యుండొచ్చు, ఇది ఇలా అయ్యుండొచ్చు అని ఒక 50-50 ఛాన్సెస్ తీసుకొని పెట్టాల్సి. అందులో నెగటివ్ మార్కింగ్ ఉందా? ఒకసారి ఫస్ట్ అటెంప్ట్ లో -2/3 నెగిటివ్ మార్క్, అంటే -0.6 ఎగ్జాక్ట్లీ ఆ మార్క్స్ తో ఉండిపోయాను. 1 year వేస్ట్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ అంటే బాగా చదివాను, 100 టెస్ట్ ఇచ్చాను, 100 మాక్ టెస్ట్ రాశాను ఆ టైంలో, బట్ స్టిల్ ఆ -2/3 మార్క్ తో ఉండిపోయాను. లైక్ ఇది కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఉన్నాను. సో యూ హ్యావ్ కమ్ దిస్ ఫార్ కదా, డూ యూ థింక్ యూ హ్యావ్ అచీవ్డ్ వాట్ యూ వాంటెడ్ టు? మార్చ్ 6th నుంచి లైక్ అచీవ్మెంట్ అనేది అసలు తెలియట్లేదు నా వరకు. ఏంటంటే ఐ పుట్ ఎ వెడ్జ్ టు సాడ్నెస్. ఫ్యామిలీ ఎలా అయితే ఇక్కడ ఏడుస్తున్నారు, కంప్లీట్ గా ఏడుస్తున్నారు, ఇక్కడ పడిపోతే వాళ్ళు ఇంకా విపరీతంగా అంటే ఒక డిప్రెషన్ స్టేట్ లోకి ఇంకా మళ్ళీ బయటికి రారేమో అనే స్టేట్ లోకి వెళ్ళిపోతారు అనుకుంటే, ఇదిగో ర్యాంక్ తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను, సో దట్ దిస్ చారియట్ డజంట్ ఫాల్ డౌన్. కార్ పడకుండా ఒక రాయి పెట్టినట్టు అలా రాయి పెట్టి ఆపాను అంతే, కిందకి పడిపోకుండా. అది ముందు కార్ యాక్చువల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ వన్ రైట్, ఇఫ్ మదర్ ఇస్ దేర్, ఆ కార్ని ఏరోప్లేన్ చేసి గాల్లో తిరిగేటట్టు ఉండేది మన హ్యాపీనెస్, ఈవెన్ హోల్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ సాడ్నెస్ ఆగడం వరకు ఐ హావ్ సక్సీడెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ యాజ్ ఐ మెన్షన్, ముందు కూడా చెప్తున్నాను, యూపీఎస్సీ అనే దాంట్లో చాలా వరకు లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. దేర్ ఆర్ 2 or 3 ఎలిమెంట్స్ విచ్ యూ కెన్ నెవర్ కంట్రోల్. ఆ 3 ఎలిమెంట్స్ నీకు సరిగ్గా 5 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ 5 థింగ్స్ నీ సైడ్ ఉంటే, ఇఫ్ దే ఆర్ ఇన్ యువర్ ఫేవర్, యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. ఇఫ్ నాట్ అలా తగ్గుతుంది. ఇప్పుడు అష్టచం పిక్కలు ఉంటాయి కదా, అవి వేస్తే 5 వైట్ పడ్డాయంటే టాప్ 10లో ర్యాంక్ వచ్చేస్తుంది, 4 పడ్డాయంటే టాప్ 100, 3 పడ్డాయంటే ఇది, 5 బ్లాక్ పడ్డాయంటే లిస్ట్ పెట్టుకుంటాం. అదనమాట మనకి ఒక 3-2 పడినట్టు అలా. దట్స్ ఎక్సలెంట్ ఆన్సర్. ఒక చిన్న ఫన్ టైప్ క్వశ్చన్. ఐ నో యూ వర్క్ సో హార్డ్, వి ఆల్ నో యూ డిడ్. మీ పేరెంట్స్ నిన్ను ఎప్పుడన్నా తప్పు చేస్తే మందలించడం, కొట్టడం చేశారు? నీకు ఏమైనా గుర్తున్నాయి? నాకు ఒక ఆస్పెక్ట్ మదర్ అయితే ఇది గుర్తుంది. ఒక చీపర్ కట్ పట్టుకున్న వెనక పరిగెట్టింది. అది ఎందుకో గుర్తు రావట్లేదు, చాలా ఆలోచించాను కానీ. బట్ ఐ థింక్ నేను క్రికెట్ ఆడొద్దు, ఎండగా ఉన్నావు, నల్లబడిపోతావు అంటే నేను గోడ దూకెళ్ళి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. రిటర్న్ వచ్చాక కొట్టడానికి రెడీ అయ్యాడు, నాకు గుర్తున్నందు. అప్పుడప్పుడు మీ ఫాదర్ కాన్వర్సేషన్స్ లో చెప్తుండేవారు, వాడు ఎంత ఫోకస్ చేస్తాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టీవీ చూస్తూ తింటావు అన్నమాట, తింటూ అయిపోయిన తర్వాత రేపు ఏం కర్రీ తిన్నావు ఇప్పుడు అంటే యూ వుడ్ నాట్ నో. 100%. How do you define it? అంటే ఎలాగా అది? Is it just because you focus on something that you want to? Yeah, maybe that's because that was pre-mobile phone era. The only focus point అక్కడ ఉండేది, ఇప్పుడు చేతిలో ఉండేది. ఇప్పుడు అలా టీవీ చూస్తూ అలా, ఇప్పుడు మా చిన్నమాయ ఉంటాడు, వచ్చి తింటున్నప్పుడు స్పెట్స్ తీసేవాడు, నేను చూడకూడదని. లేకపోతే తింటున్నప్పుడు ప్లేట్ తీసేవాడు, నేను కింద నేల టచ్ చేసేవాడు. అలా అంత ఫోకస్ ఉంటుంది, లైక్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కి ఫోకస్ అయితే చాలా గట్టిగా ఉండేది. At present, we do different things. Like 6 months నుంచి I lost my focus, lost my memory. నాకు అసలు అర్థం కూడా కావట్లేదు, ఇంత సింపుల్ మ్యాటర్, ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్, ఇంత సింపుల్ మ్యాటర్ ఇలా ఎందుకు మర్చిపోయాను. నాకేంటంటే ర్యాండమ్ కన్వర్సేషన్స్ కూడా గుర్తుండిపోతాయి, ఎప్పుడో జరిగింది. బట్ ఈ మధ్య అసలు నథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ టు హియర్, నథింగ్ ఈస్ హిట్టింగ్ హియర్, అలా ఒక బబుల్ లో బతికేస్తున్నాను ప్రెసెంట్. నాకు అనిపిస్తుంది ఎందుకో, లైక్ దెర్ ఇస్ హ్యూజ్ చేంజ్ ఇన్ మీ. రైట్. సో యూ బ్రాట్ అప్ గుడ్ పాయింట్, రైట్? ప్రీ మొబైల్ ఫోన్ ఎరా అని. ఇప్పుడు
Gen Z కదా, and UPSC is not a joke. How did you manage not to fall behind this doom scrolling, especially, right? ఎందుకంటే ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత యూ విల్ నెవర్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్, బికాస్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. మేము ఏం చేస్తామంటే ఏదైనా వర్క్ చేస్తాం, మధ్యలో ఏదైనా డిస్ట్రాక్ట్ అయితే వీ విల్ నెవర్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ వర్క్. అది ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్రాబ్లమ్ ఆర్ యువర్స్, ఇట్స్ యాక్చువల్లీ యూనివర్సల్. దానికి హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ వుడ్ యూ సజెస్ట్ పీపుల్ నాట్ టు ఫాల్ బిహైండ్ దట్ ట్రాప్ అని అడిగితే, అంటే ఇన్ యువర్ ఓన్ ఒపీనియన్? నేను చాలా మంది ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ నేను చూస్తున్నాను. అందులో వాళ్ళు అసలు ఫోనే టచ్ చేయలేదు, 3 years ఫోన్ టచ్ లేదు, లేకపోతే ఒక 3 years నుంచి వాట్సాప్ లేదు, టెలిగ్రామ్ లేదు, ఎనీథింగ్ సోషల్ మీడియా లేదు. నాకు అర్థమవుతుంది ఎలా ఉంటారు, ఏం చేస్తారు ఫ్రీ టైంలో. కంప్లీట్లీ నాట్ దట్ పర్సన్. నేను కాలేజ్లో రేపు ఎగ్జామ్ అంటే ఒకరోజు డూమ్ స్క్రోలింగ్లో నెక్స్ట్ ఎగ్జామ్ వరకు చదవలేదు. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరం ముగ్గురం కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేద్దాము, అందరం కూర్చొని ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దామని అరగంట చదివాం. దాని తర్వాత ఫోన్ పట్టుకున్నాం, రీల్స్ స్వైప్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ ద థింగ్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్, దిస్ మే రూయిన్ అవర్ కెరియర్ సైడ్ ఈవెన్. అప్పుడు నుంచి నేను ఇప్పుడు దాకా ఇన్స్టా ఎప్పుడు ఫోన్లో మెయింటైన్ చేయను. స్టార్టింగ్లో కాలేజ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు ఉండేది. ఇన్స్టా ఫోన్లో ఉండదు, వాట్సాప్ ఫోన్లో ఉండదు, ట్విట్టర్ ఫోన్లో ఉండదు. ట్విట్టర్ ఎక్కువ వాడుతున్నాను ఈ మధ్య, అప్పట్లో ఫేస్బుక్ వాడాను. సో ఫోన్లో ఉండకపోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నీ చేతిలో వెంటనే ఒకటి అలా వెళ్తాం. ల్యాప్టాప్లో ఉంటుంది, ఎప్పుడైనా ఓపెన్, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఓపెన్ చేయడం, ఒకసారి స్క్రోల్ చేయడం. మెసేజెస్ జనరల్లీ నాకు ఎక్కువ రావు, ఈ మధ్య కొన్ని వస్తున్నాయి కానీ ముందు అసలు వచ్చేవి కాదు. నేను అలా స్క్రోల్ చేసి వదిలేసాను. నేను ఓన్లీ టెలిగ్రామ్ వాడాను. టెలిగ్రామ్లో ఏంటంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా వరకు మెటీరియల్స్ దొరుకుతాయి, పీర్ గ్రూప్స్ దొరుకుతాయి. సో అక్కడ నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కానీ దీనివల్ల ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ దీనికి కంప్లీట్ డిస్టెంట్ ఉంటుంది. ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే టెలిగ్రామ్ లో ఉంటారు, ఇంకెవ్వరు మెసేజ్ చేసేవారు. ఒక క్వశ్చన్ ఈ సమ్ ఎలా చేయాలి అన్న తప్ప వేరే కన్వర్సేషన్ ఉండేది కదా టెలిగ్రామ్. దట్స్ వెరీ గుడ్ నా పరంగా. అండ్ మిగతాది కంటిన్యూస్ గా ఆన్లైన్ ప్రెసెన్స్ ఉంది. అకౌంట్ డిలీట్ చేయడం, ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేశాను అనుకుంటా ఒక పాయింట్ లో. ట్విట్టర్ ఎప్పుడు ఉంటుంది, బట్ ఎగ్జామ్ ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో వాడడం తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా, బికాస్ వీఆర్ లాక్డ్ ఇన్, గాట్ ఇన్ టు ద గ్రూప్. దీన్ని చదువుతున్నాము, ఎప్పుడో చాలా ఎగ్జాస్టింగ్ అయిపోయింది, ఇంకా చాలా విపరీతంగా చదివేసాను అనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది అని చూసేసి వదిలేయడం అంతే. ఎంత మించి దాన్నే పట్టుకొని ఎక్కువసేపు స్క్రోల్ చేయడం అనే కాన్సెప్ట్ పోతుంది ఫోన్లో లేకపోతే. At the same time, suggestion to the younger generation, if you have to give, how do you give మాట అంటే ఇలా చేయండిరా అలా చేయండిరా? ఈ సోషల్ మీడియా పరంగా, ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా పరంగా నేను కొంచెం పాతకాలకు మనిషిలో చెప్తున్నాను అనుకున్నా సరే, బట్ టిల్ 18 ఐ డోంట్ థింక్ సోషల్ మీడియా షుడ్ బి గివెన్. షుడ్ బి అసలు అవసరం లేదు. ఎందుకు, లైక్ ఇప్పుడు పిల్లలకి ఇఫ్ యూ సీ, మన చాలా మంది ఫ్యామిలీ టామ్ అండ్ జెర్రీ తెలియదు. టామ్ అండ్ జెర్రీ ఈజ్ లైక్ ఎ రెవల్యూషనరీ థింగ్. బట్ ఇప్పుడు మనం ఏంటంటే అటెన్షన్ స్పాన్ మనంతా మనమే తగ్గించేస్తాం. ఇప్పుడు యావరేజ్ అటెన్షన్ స్పాన్స్ 8 seconds ఉన్నది, ఒక గోల్డ్ ఫిష్ కంటే తక్కువ హ్యూమన్ గుండు. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు సోషల్ మీడియా ఇస్తే ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ నువ్వైనా నేనైనా మనం సోషల్ మీడియాలో మన క్రికెట్ నచ్చుతుందంటే క్రికెట్ కంటెంట్ చూస్తాం, ఫుట్బాల్ కంటెంట్ చూడం, లేకపోతే షటిల్ కంటెంట్ చూడం, సినిమాలు నచ్చాయని సినిమాల కంటెంట్ చూస్తాం, సీరియల్, డీ జోడీ, జబర్దస్త్ అలాంటి మళ్ళీ స్వైప్ చేయం. పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చూడరో తెలియదు, దే ఆర్ జస్ట్ స్క్రోలింగ్ బై అన్నమాట. నేను ఒకసారి చూసాను, they are seeing some Japanese video, some Chinese video, they are not understanding the language but they are looking at it. Just screen మీద ఒకటి కదులుతుంటే చాలు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే there are 2 things నేను రీసెంట్ గా చూసాను. కోకో మెలన్ అని చిన్నపిల్లలకి, these are very bright colors which and bright voices which keep the attention span of the child. మనం ఏం చేస్తున్నాం అంటే మనం టైం తగ్గించుకోవడానికి వాళ్ళకి చూపిస్తున్నాం, అది అలవాటు అయిపోతుంది. దాని తర్వాత అది కాకుండా వేరే ఏవి ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఇప్పుడు ఇది ఉంటుంది, డాగ్స్ కి బ్లూఈ అని ఒక కార్టూన్ ఉంటుంది. డాగ్స్ అన్ని కలర్స్ కనిపించవు, బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది, అందుకు బ్లూ కలర్ డాగ్ అని పెట్టి వీడియో. డాగ్ కూడా దాన్ని చూడకుండా ఉండలేకపోతుంది, ఆ టైంకి అది వేసేయాలి షో. అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ మనమే తయారు చేస్తాం. ఐ థింక్ దట్ షుడ్ బి బ్రోకెన్. ఎందుకంటే బుక్స్ చదవడం నాకే అలవాట్లేదు, నేను సజెస్ట్ చేయకూడదు, బట్ ఓకే బుక్స్ చదవడం నుంచి వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ఈవెన్ డిఫరెంట్ సివియర్ వాయిసెస్.
మనం ఎప్పుడైతే చిన్న చిన్న వీటిని ఎంజాయ్ చేయడం మానేస్తామో, లైక్ ఈ ఫ్లవర్ ఇది ఆర్టిఫిషియల్, రియల్ ఎలా ఉంటుంది, న్యాచురల్ ఫీల్ ఎలా ఉంటుంది, ఇది ఎప్పుడైతే మర్చిపోతామో ఇది తప్ప ఇంకేది ఇంట్రెస్టింగ్ గా కనిపించదు. అప్పుడు వీఆర్ బౌండ్ టు బి అడిక్టెడ్ టు ఇట్. దట్ ఈస్ థింగ్ హ్యాపెనింగ్ అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ద ఓన్లీ వే టు బ్రేక్ ఇట్ ఈస్ టు కంప్లీట్లీ అవాయిడ్. ఒక ఫోమో ఉంటుంది పిల్లలకు కూడా, మా ఫ్రెండ్స్ అందరూ వాడుతున్నారు, నన్ను ఇంట్లో వాడనివ్వట్లేదు. బట్ కొన్ని డెసిషన్స్ వీ హ్యావ్ టు టేక్. ఐ థింక్ సో. ఐ మే బి రాంగ్. ఇంకా బెటర్ అనలైజ్ చేసిన వాళ్ళు మేబీ వాళ్ళు ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలరు. బట్ ఆన్ ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఎక్సలెంట్. ఓకే, చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. ఇంకా నీతో చాలా మాట్లాడే పని ఉంది. ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఏంటంటే నీ విజయం వెనుక ఉన్న నీ పేరెంట్స్ లో మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి విల్ ఇన్వైట్ హిమ్ అండ్ దెన్ విల్ టాక్ టుగెదర్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు విష్ణుతో కొంచెం డిస్కషన్ చేసాం. ఇప్పుడు మనతో పాటు విష్ణు విజయం వెనుక ఉన్న తన పేరెంట్ పల్లి శ్రీనివాస్ గారు, మా మావయ్య గారు మనతో ఉన్నారు. వెల్కమ్ హిమ్. వెల్కమ్ మావయ్య. ఓకే, మన వాళ్ళందరి కోసం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారని కోరుకుంటున్నాం మావయ్య. నా పేరు పల్లి శ్రీనివాస్. నేను ప్రమోద్ విష్ణు వాళ్ళ ఫాదర్ని. నేను విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. గత 4 ఏళ్ళుగా అక్కడే ఉన్నాను. చెప్పండి. మొట్టమొదటిగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ బికాస్ ఆఫ్ ది అచీవ్మెంట్ దట్ విష్ణు అచీవ్డ్, రైట్, బేసికలీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అనుకున్నంత ఎత్తుకి విష్ణు ఎదిగాడని మీరు భావిస్తున్నారా, లేదు ఏదైనా చిన్న వెలితి ఉందని అనిపిస్తుందా మీకు మావయ్య? కొన్ని లక్షల మంది రాసిన యూపీఎస్సీ ఎగ్జామ్లో టాప్ 1000లో ఉండడం అనేది ఒక ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్కు జీవితకాల లక్ష్యం. అట్లాంటిది చిన్నో పెద్దో ఏదో ఒక ర్యాంక్ రావడం అనేది మనం చూస్తాం తప్పించి టాప్ 10లో లేమో టాప్ 100లో లేమో అని బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ అన్సర్టనిటీ ఎగ్జామ్. ఎట్లా వస్తుందో ఎవరికి వస్తుందో కూడా తెలియట్లేదు. అట్లాంటి దాంట్లోని మంచి ర్యాంక్ సాధించడని నేను ఫీల్ అవుతున్నాను. తనకు వచ్చిన ర్యాంక్తో నేను సంతృప్తి పడ్డాను. చాలా సంతోషం. అయితే విష్ణు సాధించాడు, దీనికి బీజం ఎక్కడ పడింది? మీ ఫ్యామిలీలో ఎప్పుడన్నా ఇలాంటి సివిల్ సర్వెంట్లు ఉన్న చరిత్ర ఏమన్నా ఉందా? అసలు దాని గురించి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? మా పేరెంట్స్ ఇద్దరు నిరక్షరాస్యులు. తర్వాత వాళ్ళకి 5 పిల్లలు. అందులో 2 పిల్లలు చిన్నప్పుడే చదువు మానేశారు. కానీ మరో 3 మాత్రం ఎంతో కష్టాలు పడి చదివించారు మా అమ్మ నాన్నలు. సో మా పెద్దన్నయ్య బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవారు. అట్లాగే మా 3వ అన్నయ్య బిహెచ్పిలో వర్క్ చేస్తారు. అట్లాగే మేమంతా కూడాను మా నాన్న తాలూకా, అంటే మా నాన్నకు చదువు అంటే చాలా ఇష్టం. కాబట్టి మేమందరం కూడా చదువుకున్నాము. మా పిల్లాడు ఇట్లా సాధించడానికి నేను కారణం అని మీరు ఎట్లా అనుకుంటున్నారో, నేను ఈ స్టేజ్కి రావడానికి కూడా మా పెద్దన్నయ్య కారణం. ఆయన దగ్గర నేను చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. తర్వాత వాళ్ళ పిల్లలు మేము అందరం కూడాను వాళ్ళు కొన్ని లోయర్ క్లాస్లో ఉండడం, నేను హైయర్ క్లాసెస్లో ఉండడం, ఒక పోటీతత్వం అనేది ఉంటూ మా అన్నయ్య ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళి నన్ను ప్రోత్సహించేవారు అనమాట. నువ్వు ఏదో ఒక ఎగ్జామ్ రాస్తూ ఉండు, 10 ఎగ్జామ్స్ రాస్తే గ్యారంటీగా నీకు 1 2 వస్తాయి అనేసి అని చెప్పి ఎప్పుడు నన్ను వెళ్ళేటట్టు ప్రోత్సహించేవారు. ఆ విధంగా నేను బీఎడ్ చేశాను, తర్వాత పీజీ చేశాను, పీజీ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఆ తర్వాత నేను టీచర్ జాబ్కి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎస్జిటి 2 ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను. కానీ ఎస్జిటిగా నేను సెలెక్ట్ అయ్యాను, కానీ స్కూల్ అసిస్టెంట్గా నాకు రాలేదు. ఆ తర్వాత మా అన్నయ్య ఫోన్ చేసి నేను ఇట్లా
అన్నయ్య నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను అంటే వన్స్ యూ జాయిన్ ఎస్జిటి యువర్ ఫేట్ ఈస్ సీల్డ్ రా, యూ వోంట్ గో హయ్యర్ పొజిషన్ అని చెప్పారు. అయితే నేను అనుకోకుండా నేను పీజీ ఇంగ్లీష్ చేయటం వల్ల మాకు 7 ఏళ్లలోనే ప్రమోషన్ రావటం, నేను ఇంగ్లీష్ టీచర్ అవ్వటం, గత 25 ఏళ్ళుగా నేను ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తుండడం జరిగింది. ఇట్స్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ వి ఆర్ హియర్. ఎక్సలెంట్. అలాగే మీ అన్నదమ్ముల ప్రోత్సాహం కూడా కొంచెం ఉండవచ్చు కదా? ఎస్, మా ఇంట్లో నేను చిన్నవాడిని అయినా కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు అందరూ. వాట్ ఎవర్ ఐ సే దట్ ఈస్ వాల్యూ టు దెమ్. ఆ పెద్దని తెల్లారింటికి ఫోన్ చేసి ఏమైంది శ్రీను, ఏంటి సంగతి, ఏం జరుగుతోంది, ఇది ఇట్లా జరిగింది, ఏం చేయమంటారా అనేసి నన్ను సలహాలు అడుగుతుండేవారు. అది నేను ఒకప్పుడు ఏంటి నన్ను అడుగుతారనేసి అనుకున్నాను, కానీ ఆ సలహాలకి ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి దాన్ని అప్లై చేసుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఆ తర్వాత అట్లా అంటే కొద్దిగా నిజాయితీగా నీతిగా ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దాము అన్న మంచితనంతో ముందుకెళ్తుండడం వల్ల మా కుటుంబం పట్ల అందరికీ మంచి అభిప్రాయం ఉండేది. దాన్ని మేము కొనసాగిద్దామని మరింత నిర్ణయించుకున్నాము. ఈ సహాయం గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే, మీరు నాకు తెలుసు కొర్లాంలో ఏదో సాంఘిక కార్యక్రమాలు అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దాం, ఏదో ఊరికి ఏదో చేద్దామని, దాని గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? హ్యావ్ యూ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూ రియలీ వాంటెడ్ టు అచీవ్? మొదటి నుంచి ఎవరికో అంటే పేదవాళ్ళకి లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దామన్న ఆలోచన మాకు ఎట్లా పుట్టిందో తెలియదు, కానీ మొదటి నుంచి అందరికీ ఏదో సాయం చేద్దాం, మన ఊరికి ఏదైనా సాయం చేద్దాం అని ఎప్పుడూ అనుకుంటుండేవాళ్ళం. ఆ తర్వాత 1991 నుంచి మేము 89లో స్టార్ట్ చేసాము సోషల్ యూస్ఫుల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం. 91 నుంచి మనం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వరల్డ్ విజన్ అని ఉండేది. దాని సహాయం తీసుకొని మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళం మా ఊళ్ళో. మా ఊరికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము కల్పించడం వాళ్ళ సహాయంతో. రాసిన ప్రతి రిక్విజిషన్లోనూ నా హ్యాండ్ రైటింగ్ ఉండేది. నాతో పాటు నా మిత్రుడు కనక్ శ్రీనివాస్ అని ఒక ఫిజిక్స్ టీచర్ ఉన్నారు. మీ అందరం కలిసి తను మొబిలైజేషన్ బాగా చేస్తాడు, ఏంటి డీల్ చేయడం, ప్రజలతో డీల్ చేయడం బాగా చేయగలడు. నేను రాతలో కొద్దిగా బాగుండడం వల్ల ఎప్పుడు కూడా రిక్వెజిషన్ లెటర్స్ అన్నీ నా ద్వారా వెళ్తుండేవి. తనేమో మొబిలైజేషన్ యాక్టివిటీస్ అన్నింటిలో చేస్తుంటాడు. మొత్తం మీద ఒక మంచి ప్రోగ్రామ్స్ మా ఊళ్ళో మా ద్వారా జరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా అట్లాగా అన్నింటిలోనూ మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. మా ఊరితో ఎట్టి పరిస్థితుల్లో మేము టచ్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉంటున్నాం. ఎక్సలెంట్. మీరు ఇచ్చిన ప్రోత్సాహం, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎప్పుడు చెప్పలేదు ఇలా చేయాలి అని, బట్ వీ గ్రూ అప్ సీయింగ్ యూ, రైట్? అందులో ఎంతో కొంత మేము కూడా చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకో, మేబీ బికాస్ వీ వర్ జస్ట్ ఫాలోయింగ్ యూ అనమాట. మేము కూడా చెయ్యగలిగాం కొన్ని, వీఆర్ స్టిల్ రన్నింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. బేసికలీ అంటే ఒక మంచి ఎప్పుడు సపోర్ట్ చేస్తే వెళ్తుంది కాబట్టి దట్ వే ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ష్యూర్ వీ స్టిల్ హ్యావ్ టు డూ సో మచ్. రైట్. మా అన్నయ్య గారి పిల్లలు, మా అక్కగారి పిల్లలు అందరూ కూడాను మమ్మల్ని చూసి ఎంతో కొంత నేర్చుకున్నారనే మేము అనుకుంటున్నాము. అంటే మేము ఆర్థికంగా వాళ్ళకి సహాయపడలేకపోయినా, అంత పెద్ద పొజిషన్లో మేము లేకపోయినా, ఒక క్రమశిక్షణ కానీ లేకపోతే ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన కానీ వాళ్ళకి మా నుంచే వెళ్ళాయని మేము అనుకుంటాం ఇప్పుడు కూడా. సో మా మేనల్లుడు కానీ లేదంటే మా అన్నయ్య గారు అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడాను ముందు నాలాగే టీచర్స్ అవుదాం అనేసి టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత దే వెంట్ ఇన్ టు సమ్ అదర్ డైరెక్షన్. సో వాళ్ళేమో మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇప్పటికీ. నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ సీయింగ్ దెమ్. ఎక్సలెంట్. అయితే కమింగ్ బ్యాక్ టు విష్ణుస్ ఎపిసోడ్ అండి, మీరు చిన్నప్పుడే అనుకున్నారా దట్ విష్ణు వుడ్ బి సివిల్ సర్వెంట్ వన్ డే అనుకుంటే ఏ పాయింట్లో? లేదు మీరు మొదటి నుంచి అది కాదు ఏదో ఒకటి చదివితే ఏదో ఒకటి వస్తుంది అన్న థాట్లో ఉండేవారు? అంటే వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్ దెన్? రైట్. విష్ణు చిన్నప్పుడు నాకు జీకేలోను జనరల్ స్టడీస్లోను కొద్దిగా ఇంట్రెస్ట్, ఎస్ఐ రైటింగ్, క్విజ్ కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను
ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడాను చిన్ననాటి నుంచి అంటే తను 2-3 తరగతుల నుంచి డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఎక్కడ ఇంచుమించు భీములు కూడా తీసుకెళ్ళిపోయింది తను. అంటే ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళి తనని పార్టిసిపేట్ అంటే పార్టిసిపేషన్ ఇస్ ద కీ పాయింట్, విన్నింగ్ ఈజ్ నెక్స్ట్. సో మన ప్రయత్నం మంది ఫలితం తర్వాత ఎట్లా వస్తుంది అన్నది చిన్ననాటి నుంచి నేను నమ్మేవాడిని. సో ఆ ప్రయత్నంలో భాగంగా తను ఎక్కడికి తీసుకెళ్ళినా కూడాను ఎప్పుడు కూడాను ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఒక అంతర్లీనంగా తను ఏదైనా మంచి పొజిషన్లో అవ్వగలడు అన్నది మేము ముందు నుంచి ఊహించుకున్నాను. అయితే ఇంటర్మీడియట్ అయిపోయాక తను ఐఐటిలో సీట్ సంపాదించాక మా ఆలోచనలకు మరింత బలం చేకూరింది. తప్పకుండా తను సివిల్ సర్వెంట్ అవుతాడు, ఐసిఎస్ ఎగ్జామ్ రాయిస్తాము చేత అనేసి అనే ఆలోచన మాకు అప్పుడు వచ్చింది. అందుకోసమే దానికి కంటిన్యూటీగానే మనం ఐఐటి ఢిల్లీ తీసుకోవడం, అక్కడ ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన మోటివేషన్, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మన పైకి వస్తాడు అన్న ఆలోచన ఉండేది. సో అట్లాగే తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు అని. ఎస్పెషల్లీ లతక్క మీరు ఏం డిస్కస్ చేసుకునేవారు? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అతను ఎక్కడో చదువుకోవడానికి బయట ఉంటాడు, మీరిద్దరి మధ్య డిస్కషన్స్ ఎలా ఉండేవి? డిబేట్ ఉండేదా, లేకపోతే యూ వర్ ఆల్వేస్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్? ఎలా ఉండేది? ఎప్పుడు మా మాటలు ఎప్పుడు కలిసే ఉండేవి, ఎప్పుడు వివాదాలు అవి ఉండేవి కాదు. తను ఎప్పుడు ఎంకరేజ్ చేసేది అనమాట. దో వీ హ్యావ్ ఓన్లీ వన్ సన్ బట్ హీస్ ఫార్ అవే ఫ్రమ్ అస్. అండ్ అక్కడ ఉన్నా కూడాను మన తాలూకు ఆబ్సెన్సీని తను ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అంటే తన దగ్గర ఫోన్ లేని రోజుల్లో కూడాను షీ ఎంకరేజ్ మీ టు రైట్ లెటర్స్ టు హిమ్. నేను ఒక 4-5 పేజెస్ లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. అంటే సింగిల్ కార్డ్ కానీ లేకపోతే ఇన్లాండ్ లెటర్ కానీ అట్లా కాకుండా ఒక 4-5 పేజీలు ఉత్తరాన్ని ప్రొలాంగ్డ్ లెటర్ రాస్తుంటే విష్ణు చదువుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఆ లెటర్ని చూసి చదివి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఎదురా మీ ఫాదర్ బాగా రాస్తారు లెటర్స్, మేము కూడా చదువుతాం అనేసి తను పోటీ పడేవారు చదవటానికి. సో విష్ణు ఇంటర్లో అంటే చాలా స్ట్రెస్ఫుల్ ఉండేది. 15 to 17 ఇయర్స్ టైంలో ఐఐటి చదువుతున్నప్పుడు వెకేషన్స్ ఉండేవి కాదు, చాలా వరకు అవుటింగ్స్ ఎప్పుడు 1 month ఒకసారి ఉండేవి. చాలా అంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఏవోటి ఉంటాయి, దాంట్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోతే పెన్షన్స్ ఉంటాయి. ఆ టైం అప్పుడు అదొక కంఫర్ట్ జోన్ అనమాట. లెటర్ చదివి ఎవ్రీథింగ్ ఇన్ హోమ్ ఇస్ ఫైన్, ఇంట్లో అంతా బాగానే ఉంది, మమ్మీ బాగానే ఉంది, డాడీ బాగానే ఉన్నారు, ఇప్పుడు చదువుకోమంటున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు అక్కడే జరిగిన ఏదో ఈవెంట్ని సరదాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు లెటర్స్లో. లేకపోతే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ అవుట్ ఆఫ్ యూ, నువ్వు ఇది చేయగలవు, లేకపోతే ఆనందంగా ఉండు అన్నట్టు రాస్తుండేవారు. దాన్ని ఫైల్లో నేను నా టెస్ట్ పేపర్స్ కూడా ఎక్కడైనా పడేస్తాను కానీ ఆ లెటర్స్ దాచుకునేవారు. ఆ లెటర్స్ దాచుకొని మా ఫ్రెండ్స్ కూడా వచ్చి అప్పుడప్పుడు చదివేవాళ్ళు అనమాట. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు, అక్కడ వాళ్ళు కూడా ఒకసారి ఇప్పుడు చదువుతా అని వాళ్ళు చదివేవారు. 9th, 10th, ఇంటర్ నేను హాస్టల్లో ఉన్న 4 years, ఫస్ట్ 4 years రెగ్యులర్గా. ఫోన్స్ వచ్చిన తర్వాత వీడియో కాల్స్ వచ్చాయి కానీ ముందు లెటర్స్ ఆర్ వెరీ గుడ్. విష్ణు, సింపుల్గా విష్ణు విజయంలో అమ్మ పాత్ర అంటే ఎలా డిఫైన్ చేస్తారు? లెట్స్ సే ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చాయి అనుకుంటే సీడ్స్ మదర్ వేసింది అనుకోవచ్చు, వాటర్ ఫాదర్ వేసింది అనుకోవచ్చు, అండ్ స్టెమ్ లైక్ డిస్పర్స్ ఎక్కడ అవ్వకుండా దాన్ని కాపుగడటం ఎక్సెట్రా అంతా ఇద్దరు కలిసి. అలా అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫంక్షన్ అని కాదు, ఎందుకంటే ఆఫ్టర్ నేను చెప్పాను కదా, ఆఫ్టర్ 5th class దే లెఫ్ట్ మీ అలోన్. నీకేం నచ్చితే అది చెయ్యి, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇదే చేయాలి అనే ఇదే లేదు. నీకేం కాలిస్తే చెయ్యి. ఆడుకుంటావా ఆడుకో, క్రికెట్ ఆడతావా ఆడుకో, ఎండలో ఆడుకో, అదొకటే కండిషన్. లేకపోతే చదువుకుంటావా చదువు, గేమ్స్ ఆడతావా ఆడు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. ఆ ఫ్రీడమ్ 5th classలోనే ఇచ్చేసాను, 6th నుంచి. అదే ఎడ్యుకేషన్ పరంగా నెవర్ ఒక క్వశ్చన్ కూడా ఉండేది కాదు. ఇవాళ చదివేవా అని అడిగేవారు యూపీఎస్సీ టైం అప్పుడు. సిలబస్ కంప్లీట్ అయిందా, ఇవాళ బాగానే చదివేవా, రేపు ఇంకా బాగా చదువు, అంతే. ఇంతతో డిస్కషన్ అయిపోయేది అనమాట. ఇంకా అడిషనల్గా అంటే పిన్ పాయింటెడ్గా మైక్రో మేనేజ్మెంట్ అలా ఏమి ఉండేది కదా. నీ దే హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ మీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ద ఓన్లీ పాయింట్ వేర్ ఫెయిత్ స్టార్టెడ్ ఇస్ 2023 ఫాదర్, 2023 and 4. మదర్ మాత్రం అసలు
నో నో సెకండ్ థాట్స్, అసలు మామూలు అవుతాను అంతే, ఒకటే మాట. అసలు ఒక్కసారి కూడా షీ నెవర్ ఫ్లక్చువేటెడ్ ఇన్ హర్ ఒపీనియన్ ఆర్ డెసిషన్. షీ నెవర్ క్వశ్చన్ మై క్యాపబిలిటీ ఆర్ షీ నెవర్ క్వశ్చన్ ఇటు ఎందుకు వచ్చావు, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు కదా, అసలు థాటే లేదు మదర్ గారు. ఫాదర్ అయితే చేయగలవో లేదో, ఎవరికి రావట్లేదు. మేము చాలా మంది మేము 6 members ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరో సీనియర్స్ వస్తుంది, లేకపోతే నార్త్ ఇండియన్స్ మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి వస్తుంది, మాకు రావట్లేదు, ఇంకా రావట్లేదు, ఎవరికి రాలేదా. ఎవరో ఒకరికి వచ్చేసిందంటే మా బ్యాచ్ లో ఒక 6 members 10 members ఒకరికి వచ్చేసిందంటే ఒక వీడికి ఈసారి వచ్చింది కదా, నెక్స్ట్ టైం మిగతా వాళ్ళకి వస్తుంది అని కాన్ఫిడెన్స్. ఎవరికి వస్తుండేది కాదనమాట. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు ఒకడు, కానీ అక్కడికి వెళ్ళేసారు కదా. అంటే ప్రిలిమ్స్ లోనే పోతున్నాము, రేపు మెయిన్స్ లో పోవచ్చు, రేపు ఇంటర్వ్యూలో పోవచ్చు. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇంకేదో రాక ఇన్ని అన్సర్టనిటీస్ మధ్య అవసరమా ఇది అని ఫాదర్ అడిగారు. మదర్ మాత్రం నాకు డౌటే లేదు, వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అసలు దేర్ వాజ్ నెవర్ ఏ సింగిల్ ఔన్స్ ఆఫ్ డౌట్ అనమాట మదర్ గారు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ 1 month ఉన్న టైంలో అమ్మ వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు అంటే అగైన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ దట్ వుడ్ హ్యావ్ ఫెల్ట్, కరెక్ట్ కదా. అలాగే యూ స్పోక్ అబౌట్ ఇట్ ఆల్రెడీ, రైట్? అలాగే నువ్వు తనకి ఒక లెటర్ రాసి అది ఐ హావ్ రెడ్ దట్, రాసి ఉంచుకున్నావు. అందులో ర్యాంక్ ఒకటి బ్లాంక్ ఉంచుతావు అన్నమాట. ఆ లెటర్ గురించి లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు, వాట్ యు యాక్చువల్లీ రోట్ అని? యాక్చువల్లీ March 4th రిజల్ట్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్, March 5th రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఐ వాజ్ ఫ్రీ. సో ఐ వాజ్ ఫ్రీగా ఉన్నా, ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ కి వస్తుంది, ఏదో ర్యాంక్ వస్తుంది. అంటే ఐ కుడెంట్ పెర్ఫార్మ్ మై బెస్ట్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్ ఇస్ ద కీ ఫర్ యూపీఎస్సీ, మాకు ఆప్షనల్ అనేది. అందులో నేను బెస్ట్ ఇవ్వలేకపోయాను. జస్ట్ ఒక 2 errors వల్ల ఐ లాస్ట్ సమ్ 30 marks. 1 mark వల్ల సమ్ 10 marks, 10 ranks పోతాయి. అలాంటి 30 marks అంటే 300 ranks పోయి అక్కడే. సో ఐ వాజ్ ప్రెటీ మచ్ డౌట్ఫుల్ ఒక పరంగా, కానీ ర్యాంక్ వస్తుందని ఉండేది. ఇంటర్వ్యూ ఐ వాజ్ నాట్ షూర్, ఎందుకంటే ఐ గేవ్ ఇంటర్వ్యూ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ ద పాసిబుల్ సిచ్యువేషన్స్. లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళే 10 minutes ముందు కూడా ఏడుస్తున్నాను, అంటే అంతవరకు ఆడలేదు. అప్పుడు మాత్రం ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే రిజల్ట్ March 5th వస్తుంది అనుకున్నా, ఐ వాజ్ వెయిటింగ్. ఆ రోజు ఏం అనిపించలేదు ఎందుకు, బట్ మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ప్రెజెంట్ చేస్తున్న జాబ్లో. నైట్ షిఫ్ట్స్ లో ఐ డోంట్ నో, స్ట్రెస్ బిల్డ్స్ అప్. ఆ రోజు అరైవల్స్ లో కూర్చున్నా, అరైవల్స్ లో దెర్ వాస్ హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్యాసెంజర్స్ అండ్ దెర్ వాస్ నో టైమ్ టు, చాలా తక్కువ టైం ఉండేది, పడుకోవడానికి ట్రై చేస్తుండేవాడిని, నిద్ర వచ్చేది కాదు. ఒక రకమైన యాంగ్జైటీ, ఒక స్ట్రెస్. అది ఎప్పుడైతే వచ్చిందో నాకు ఎప్పుడైనా స్ట్రెస్ యాంగ్జైటీలో మదర్ బాగా గుర్తొస్తుంటారు. అది ఎందుకు అవుతుందో అర్థం కాలేదు కాదు. ఆ రోజు 8 o'clock వరకు ఐ వాజ్ సఫరింగ్. మా కొలీగ్స్ అడిగారు, ఏంటి సార్ ఇలా ఉన్నారు, ఎగ్జామ్ రిజల్ట్ వస్తుందని టెన్షన్ అంటే, అది ఒకటే టెన్షన్ కాదు, రిజల్ట్ వస్తే రాకపోతే నెక్స్ట్ ఇయర్ చదువుకుంటా, కానీ ఫ్యామిలీ బాధపడుతుందేమో అని భయం నాకు. అది ఒక రకమైన టెన్షన్. ఇంటికి వెళ్ళాను, వీళ్ళ ఇంట్లో మామయ్య అత్త వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే మళ్ళీ నేనే టెన్షన్ పడుతున్నా, మళ్ళీ ఆల్రెడీ ఎందుకు టెన్షన్. అప్పుడు పడుకోవాలి, యాక్చువల్లీ 24 hours నుంచి పడుకోలేదు. సో ఇప్పుడు పడుకోవాలి అని కూర్చున్నా, ట్రై చేస్తున్నా, పడుకోవడానికి అవ్వట్లేదు. అప్పుడు వెన్ ఐ గెట్ స్ట్రెస్డ్ ఐ టోల్డ్ యూ, రైట్ థింగ్స్ డౌన్. అలా ఏదో రాద్దాము, సో ఇలా కాదు మదర్కే రాద్దాము అని చెప్పి మొత్తం మదర్ గురించి అంతా రాసిన. చాలా గుర్తొస్తుంది, ఎంతలా అంటే ర్యాంక్ వస్తే ఎలా ఉంటది అనే దాన్ని ఇమాజిన్ చేసుకొని రాస్తుంటేనే నాకు నీళ్ళు ఆగట్లేదు కంట్లో. ఎంత బాధ, ర్యాంక్ వస్తుంది అని రాస్తేనే ఎంత బాధపడుతున్నానంటే, ర్యాంక్ రాకపోతే ఇంకెంత బాధపడతానని భయం మళ్ళీ. అప్పుడు మా లక్కీలీ అదే టైం అప్పుడు, అంటే ఏడుస్తూనే ఉన్నా, అదే టైం అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాను, అంటే నువ్వు రూమ్ లో సింగిల్ గా ఉండకు, నువ్వు బయట ఎక్కడైనా తిరుగు, ఏదో మాల్కి వెళ్ళు, ఎండ ఎక్కువ మాల్కి వెళ్ళు, ఏదైనా చెయ్యి, బట్ రూమ్ లో ఒక్కడివే వండుకోను. సరే అని ఇలా బయటకు వెళ్ళా, జస్ట్ డ్రింక్ తాగా ఎవరితో ఫోన్ మాట్లాడుతూ. నేను రిటర్న్ వచ్చిన తర్వాత 2025 ఫైనల్ రిజల్ట్ అన్నది. అప్పుడు చూసుకోలే టెన్షన్ కి, ఎందుకంటే నేను రిజల్ట్ చూసుకొని అందులో పేరు లేకపోతే దట్ వుడ్ బి ద ఇంకో ట్రామాటిక్ ఇన్సిడెంట్. అందుకు సరే ర్యాంక్ వస్తే ఎవడొకటి ఫోన్, 30 seconds ఫోన్ కింద పెట్టా, ర్యాంక్ వస్తే ఎవడొకటి ఫోన్ చేస్తాడు, ఐ వాజ్ వెయిటింగ్ ఇది పోస్ట్ చేయాలో వద్దా అని. ఇందాక ఫోన్ చేసిన ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేసి ఇలా ఎత్తాను, కంగ్రాచులేషన్స్ అన్నారు. ఈ 30 seconds లో ఐ వాజ్ థింకింగ్ ర్యాంక్ రాలేదు, ఎవడు ఫోన్ చేయలేదు, ఈ జాబ్ లో కంటిన్యూ అవుతూ ర్యాంక్ కొట్టగలవా,
నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాడర్ పాలసీ మారిపోయింది, ఐఏఎస్ అవ్వాలా లేకపోతే ఏమవ్వాలి, అసలు యూపీఎస్సీ చదవాలా లేకపోతే ఇందులోనే కంటిన్యూ అయిపోవాలా ప్రెసెంట్ జాబ్లో, ఈ నైట్ షిఫ్ట్స్ మెమరీ ఉంటుందా లేదా, మళ్ళీ ఇవన్నీ చదవగలనా, 100 థాట్స్ ఈ 30 seconds గ్యాప్లో. కంగ్రాచులేషన్స్ అని ఫోన్ వినిపించినట్టు స్టేటస్ పెట్టేసాము. దాని తర్వాత ర్యాంక్ ఇవన్నీ ఏం పడకుండా ముందు మదర్కి చెప్పాలి అని ముందు స్టేటస్ పెట్టేసి, దాని తర్వాత 6:40 అది ఎడిట్ చేసి పెట్టాం. దాని తర్వాత అత్తమ్మాయి పడుకున్నారు, డాడీకి ఫోన్ చేశాను, డాడీ స్కూల్లో ఉన్నా, వీడియో కాల్ చేసి ర్యాంక్ వచ్చింది 6:40. he was not, I was crying a lot, he was not crying. I'm pretty satisfied రా, నో ఇష్యూస్, నీకు ఏది వస్తే అది రాని, నేను సర్వీస్ కూడా అడగట్లేదు, ర్యాంక్ వచ్చింది కదా చాలు నాకు అని. హీ వాస్ ప్రెటీ సాటిస్ఫైడ్, హీ వాస్ హ్యాపీ. సో అక్కడితో నేను రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాస్ క్రైయింగ్, ఐ వాస్ హ్యాపీ. ఆ ఎమోషన్స్ తట్టుకోలేక అది దానికోసమని లెటర్ రాశాను. లెటర్లో అంతా నువ్వు ఇది చేసావు, నేను ఇది చేశాను, ఇంకా ఉండుంటే బాగున్ను, వచ్చుండి నువ్వు లేకపోతే ఇంత బాధగా ఉంది అని ఇమాజిన్ చేసుకొని రాస్తే ఆ లెటర్ వచ్చింది అప్పుడు. ఇంకా ఐ వాంటెడ్ టు రైట్ అన్ ఆల్టర్నేట్ వెర్షన్ యాజ్ వెల్, బట్ ఐ డిడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ అవుట్. ఓకే, సో నీ కరెంట్ జాబ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఏంటి నైట్స్ అవన్నీ చెప్తున్నావు కదా, ఏంటి ఆ జాబ్ ఏంటి? ఇట్స్ ఇన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను కరెంట్లీ. అంటే అందులో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఒక కౌంటర్ ఆఫీసర్స్ ఉంటారు, స్టేట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, అండ్ సైకలాజికల్ ఆపరేషన్స్ ఉంటారు, టెక్నికల్ ఉంటారు. నేను ముందు కౌంటర్ ఆఫీసర్ గా అండ్ ఆపరేషన్ దీంట్లో ఉంటాను. ఇప్పుడు మాకు నా పైన ఉన్న ఆఫీసర్ మారడం వల్ల ఆయన ఈజ్ అన్ ఐటీఐ మద్రాస్ గ్రాడ్యుయేట్ from CS. He builds apps and he wanted someone from technical background to pitch in, and he wanted me, and మా బ్యాచ్ లో ఆయన రావడం అండ్ ఆ బ్యాచ్ లో నేను ఖాళీగా ఉన్నాను, ఎలాగా డిపార్ట్మెంట్ వదిలేడు. సో he wanted me to build something he has worked on 2020 and 2021. So I gave him a source code. అప్పుడు రాసిన టైం యూ హ్యావ్ టు బిల్డ్ అప్. నాకు పైథాన్ రాదు, నాకు C++ జావా, బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, ఐ స్టార్టెడ్ వర్కింగ్. కంప్లీట్ కోడింగ్ లో చేస్తున్నా ప్రెసెంట్. ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ అయిపోయింది అది, బట్ ఇంతకు ముందు వేరే ఉంది అది. I had a question actually. Why did you not continue your software journey? And you answered that here. Okay. Maya, coming back, when everything was good, me life super ఉండేది, and you are always inspirational for us. ఆ లైఫ్ అంత సాఫీగా ఉన్న టైంలో సడన్లీ 23 ఫెయిలియర్ విష్ణుది, అండ్ యువర్ ఆల్ హోప్ఫుల్ బై ది వే ఫర్ హిస్ ఫ్యూచర్. ఆ టైంలో అక్కకి అలాగా జరగడం, బై ద టైమ్ యూ కేమ్ టు నో అబౌట్ హర్ హెల్త్ సిచ్యుయేషన్. 2023 తను మెయిన్స్ రాసేటప్పుడు మీ అక్క నేను ఇద్దరం హైదరాబాద్ వచ్చి తన వెన్నంటే ఉన్నాం. సో అది దట్ వాస్ ద ఫస్ట్ మెయిన్స్ కాబట్టి హీ కుడ్ నాట్ డూ వెల్. అతను దీంట్లో మ్యాథమెటిక్స్ ఆప్షన్లో కానీ లేదంటే ఎస్ఏలో కానీ కొద్దిగా తక్కువ మార్కులు రావడం వల్ల అక్కడ అనుకున్న స్కోర్ సాధించలేకపోయాడు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేకపోయాడు. సో మేము దాన్ని సీరియస్గా తీసుకోలేదు అసలు. ఎందుకంటే వీ హ్యావ్ మెనీ ఛాన్సెస్ and he has got a good caliber also. So definitely he would win in 1 or 2 attempts అనేసి మాకు మంచి నమ్మకం ఉండేది. సో ఎప్పుడు we never doubted his capability. Right. ఆ టైంలో 25 మేలో అనుకుంటా కదండి మామయ్య అక్కడికి ఒంట్లో బాగోకపోవడం. అసలు హోల్ ఎపిసోడ్లో ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎలా ఫస్ట్ తెలిసింది? కొంచెం మార్చ్ నుంచి సీరియస్నెస్, తనకి మార్చ్ నుంచి కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంది. ఏప్రిల్ ఐ హావ్ టేకెన్ her to 4 different orthopedicians. So everybody looked into bones only. They neglected blood. So అలాగా బ్లడ్ తన ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం కానీ హెచ్బి డౌన్ అయిపోవడం కానీ అనేది మనకి ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఒక డాక్టర్ ఏమో వెంటనే మాకు వేరే డాక్టర్ని సజెస్ట్ చేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రమోద్ ఏమో ప్రిమ్స్ రాయడానికి రెడీ అవుతున్నాడు అనమాట. సో ఈ టైంలో మేము ఇప్పుడు హాస్పిటల్లో ఉండేవాళ్ళం, తన ఇంటి దగ్గర చదువుకున్నాం. ఆ టైంలో ప్రిమ్స్ రాశాడు. ఆ తర్వాత జాబ్ రావడం, జాబ్లో పంపించడం, తనకి ఈ విషయాలు ఏమి చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే తన లక్ష్యానికి ఎక్కడ దూరం అవుతాడో అన్నది మేము కొద్దిగా హైడ్ చేయాల్సి వచ్చింది అనమాట.
ఇక్కడ. సో ఈ మధ్యకాలంలో తనకి బోన్ మ్యారో బయాప్సీ చేయడం వల్ల అందులో ఏం తేలిందంటే యాక్యూట్ మైలాయిడ్ లుకేమియా అనేసి తేలిందన్నమాట. సో తనకి కీమోథెరపీస్ అవి 4 కీమోథెరపీస్ అవి అయ్యి షీ వాస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పేసి పంపించారు. వితౌట్ వీ వర్ అవుట్ ఆఫ్ డేంజర్. October 2nd దసరాకి వి థాట్ మదర్ అన్ని అయిపోయి హ్యాపీ ఇంకా అంటే జస్ట్ వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఉంది. మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి అనేసి ఎదురు చూస్తున్నాం. ఇంకా మనం ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్, ఇంకా రాబోయే రోజుల్లో అన్ని కూడా మంచి రోజులేను. ఒకవేళ ఏమైనా ఇబ్బంది వచ్చినట్లయితే అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయటమేమో అనుకునే వాళ్ళని తప్పించి మనం సీరియస్ అవుతుంది. అది అంటే డిసీజ్ రిలాప్స్ అయిపోవడం వల్ల మనం నోబడి కుడ్ కంట్రోల్ అండ్ షీ పాస్డ్ అవే ఇన్ ద మిడిల్ ఆఫ్ బిఫోర్ ద ఇంటర్వ్యూ వెళ్ళారనమాట. ఆ మొత్తం ఎపిసోడ్లో అక్కడ అంటే ఎన్నో ఊహించని మలుపులన్నీ జరిగిపోయినాయి అన్నమాట. మా ఊహా ప్రపంచం అంతా కూడా ఒకసారి తలకిందులైపోయింది. మనం ఏంది అనుకున్నా కూడాను తను బ్రతికించుకోలేకపోయింది. మాకు కూడా వార్తలు వచ్చేవి, తెలిసేది అక్క వాస్ గుడ్ అండ్ వీ వర్ ఆల్ టాకింగ్ విత్ హర్ రైట్ ఆన్ 31st December. అంతవరకు బాగుండి 5th January లోపు లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ యాజ్ యు జస్ట్ మెన్షన్డ్. దట్ వాజ్ అన్ఫార్చునేట్. అంటే అన్ఫార్చునేట్ కన్నా పెద్దవాడు నాకు తెలియదు కానీ బట్ ఆ టైంలో వర్ యూ రియలీ హోప్ఫుల్ దట్ షీ వుడ్ కమ్ బ్యాక్ అని? వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఊహించింది పరిణామం జరిగిపోయి మన చేతుల్లో జనవరి 2026 జనవరి 1వ తారీఖు నుంచి ఆమె మన చేతుల్లోంచి వెళ్ళిపోతూ ఉంది, దూరం అవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఆన్ 5th January ఇంకా మీరు అక్కతో కన్వర్సేషన్ 4th మాట్లాడారు. నాకేం అవ్వదండి, డెఫినెట్లీ ఐల్ కమ్ బ్యాక్ హ్యాపీలీ, మీరేం బాగా ధైర్యంగా ఉండండి, మీరు నాకేం కాదు అనేసి తను చెప్పేది ఎప్పుడు. ఓకే విష్ణు, అమ్మ నీ కోసం ఒక ఆడియో మెసేజ్ని పెట్టి ఉంచింది, దట్ యూ హ్యావ్ గాన్ త్రూ లేటర్ కదా, దాని గురించి కొంచెం మాట్లాడతావు? అంటే వాట్ ఈస్ ఇట్ ఇన్ దేర్? షీ టాక్డ్ అబౌట్ అంటే ఒకవేళ నేను లేకపోతే ఫాదర్ని ఒంటరిగా ఉంచొద్దు, ఒకరిని అసలు ఉండనివ్వద్దు, అమ్మమ్మ తాతయ్యలు బాగా చూసుకో, and I have saved this amount of money for you, I have saved this gold for you, give it to your whomever you are going to marry the person of your choice. Like అంటే ఆ టైంకి మా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ర్యాంక్ రావడం, బట్ దాని గురించి మాట్లాడటం. ఇఫ్ ఐ లీవ్ మిగతా ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏమున్నాయో దాన్ని చూసుకో, దీన్ని నువ్వు చూసుకుంటావు నాకు తెలుసు అనే కాన్ఫిడెన్స్ ఏమో కానీ, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ అని ఎప్పటికప్పుడు నాకు మెసేజెస్ పెట్టేది. బట్ అది నాకు వాయిస్ మెసేజ్లో పెట్టుంటే ఇంకా బాగున్నాను అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అనే ఒక్క పదం వినడానికి ఐ కెన్ గివ్ ఎనీథింగ్ ఇప్పుడు. లైక్ ఓకే, సో కోఇన్సిడెంటల్లీ ఈరోజు మదర్స్ డే కదా, యూ సెడ్ యూ రోడ్ నోట్ టు యువర్ మామ్, దాని క్రక్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ లేదు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ మీ, వాట్ హ్యావ్ మేడ్ మీ ఎర్లియర్, what I was, what I am now, what I will be in future is because of you, and to the best of my abilities I will take responsibility of him, of parent Amma Tatya. ఇంకా అంటే బేసికలీ తన బ్రతికించుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాం. తన తాలూకా బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అట్లాగే అందరూ, మా శ్రీనివాసు, రుక్మిణి, మోహన్, గౌతమి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా
నీకు తెలుసు నేను ఎంత సఫర్ అయ్యాను. ఎంతమంది కూడాను తలో చెయ్యి వేసి తను బ్రతికించడానికి ఎంత ప్రయత్నించినా కూడాను ఎవరికి అంటే ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్ళు ఎంత చేశారు అన్నది ఆమెకి నాకు తెలుసు. అది రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. దాంట్లో అంటే ఐ వాంటెడ్ టు మెన్షన్ కి యూ హావ్ గివెన్ మీ యువర్ ఫేస్ కట్స్, బట్ ఇన్నోసెన్స్ ఇవ్వలేదు. యూ హావ్ గివెన్ మీ మెనీ థింగ్స్, బట్ ఏదైతే నీ గ్రిట్ అండ్ విల్ పవర్ కరేజ్ నువ్వు చూపించావో, లైక్ ఇన్ని పెయిన్స్ లో కూడా షీ ఆల్వేస్ కెప్ట్ ఎ స్మైల్ విత్ మీ. అంటే ఎక్కడ మిస్ అయిపోతుంది, నా వల్ల పోకూడదు అనే ఇది అనమాట. దానికోసం అని చెప్పి అంత దాంట్లో కూడా నవ్వుతూ మాట్లాడడం. ఈవెన్ లాస్ట్ టైం వెన్ ఐ సా హియర్, మీ కార్ ఇచ్చినప్పుడు వందే భారత్ లో ఎక్కిస్తున్నా, అప్పుడు షీ గేవ్ మీ మనీ. షీ ఫేస్ కూడా తను ఇదే లాస్ట్ టైం నేను చూసేది అనేటట్టే, అంటే లైక్ పర్సనల్ గా. అండ్ షీ వాంటెడ్ టు డూ, అంటే అప్పుడే రిలాప్స్ అయిందని తెలిసింది. బట్ ఐ వాస్ హోప్ఫుల్, ఎందుకంటే 4 times కీమోథెరపీ తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది ఏముందిలే అన్నట్టు. I'm not from this medical background. I don't know the intricacies of whatever is happening. So అది 4 chemos చేసిన తర్వాత బాడీ వీక్ ఉంటది, దాని మీద ఇంకొక కీమో ఆర్ ఇంకొక రీలాప్స్ అయిన తర్వాత ఇంకొకటి ఐ డోంట్ థింక్ బాడీ కెన్ టేక్. అంటే ఒక గిల్ట్, నేను లేనే ఆ రోజే ట్రైనింగ్కి నేను వెళ్ళిపోవచ్చు, పోతే పోయింది జాబ్, పోతే పోయింది ఇదంతా, కొన్ని రోజులైనా కలిసి ఉండొచ్చు అనే ఇది ఉన్నది. కానీ నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఐ కుడెంట్ స్పెండ్ మోర్ టైం అనిపించింది ఒక పాయింట్లో. ఎందుకంటే మాకు తెలిసింది డిసెంబర్లో, అప్పుడు November 11th రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ నుంచి నాకు February 9th ఇంటర్వ్యూ అనే విషయం ఇంకా తెలియదు, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందో తెలియదు. యూపీఎస్సీతో అన్సర్టెంటీ ఇదే, అది నాకు January 1st ఉండొచ్చు. నేను December 10th ఎంతో ఇంటికి వెళ్ళిపోతే there would be very less time. అప్పటికి ఇంటర్నేషనల్ అఫైర్స్ రోజుకొకటి మారిపోతుంటారు. ట్రంప్ ఒకటి చేస్తుంటాడు, గ్రీన్లాండ్ అంటాడు, వెనిజులా అంటాడు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. సో వీళ్ళు ఏంటంటే నువ్వు రాకు, నువ్వు ఇక్కడే ఉండి చదువుకో, అక్కడ మేము చూసుకుంటాం అన్నాడు. అది అన్సర్టెంటీ మేడ్ మీ ఒక పాయింట్ లో యూపీఎస్సీ సెకండరీ థింగ్, అసలు వద్దు యూపీఎస్సీ అనే దానికి వెళ్ళిపోయాను. ఎందుకు ఇంత అన్సర్టెంటీ దీంట్లో? ఇప్పుడు December 8th నుంచి December 27th ఆర్ సంథింగ్ అంతవరకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఫేజ్ కి ఇంకా ఇంటర్వ్యూ డేట్స్ రాలేదు. నా ఇంటర్వ్యూ ఎప్పుడో నాకు తెలియదు లాస్ట్ వరకు. ఆ టైంలో డిసెంబర్ ఇది తెలిసిన టైంకి నాకు తెలియదు. అప్పుడు మరి డెసిషన్ తీసుకోవడానికి మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా, అది నేను ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఉండలేదు. నేను ఐ వాస్ ప్రెటీ కాన్ఫిడెంట్ కి పూజ మాయా. మీరు వృత్తిరీత్యా ఇంగ్లీష్ మాస్టర్, మీకు తెలుగు భాష అంటే చాలా ప్రాణం, దాన్ని ఎప్పుడు వదలరు అనమాట, అమ్మ భాష. అండ్ మీరు చాలా కవితలు రాశారు, అది మాకు తెలుసు. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఆ టైంలో మీరు అంటే ఈ రోజుని పురస్కరించుకొని ఏమన్నా మీరు రాసి ఉంటే 2 రోజుల కిందట మీ అక్కను ఉద్దేశించి, చిన్ను నీ పాద సబడి లేక మన ఇల్లు చిన్నబోయింది, నీ రూపు కనబడక మన వాళ్ళు మొగబోయారు అనేసి 2 లైన్లు రాశాను. అట్లాగే మళ్ళీ ఒక 2 రోజుల కిందట మరొకటి రాశాను. మనసు గాయపడితే తట్టుకోలేని శబ్దం నిశ్శబ్దం, మనసు గాయపడితే తట్టుకోలేని నిశ్శబ్దం, గాఢ నిద్రలో కూడా కన్నీట ఝరీ ప్రవాహమే ఆ శబ్దమే అని రాశాను. ఈరోజు అంటే చాలా రోజుల కిందట మదర్స్ డే సందర్భంగా రాసి, ఇది విష్ణు ద్వారా తనకి అంటే వాళ్ళ అమ్మకి నివాళులు అర్పించాను అనమాట. మాతృదేవోభవ ఈ కవిత శీర్షిక పేరు. అమ్మ మమతానురాగాల మేలు కలయిక, అమ్మ ప్రేమాభిమానాలకు నిలువెత్తు ప్రతీక, ఎవరేమిచ్చినా ఎంగిలి చేయక కొంగుచాటును తెచ్చి నాకు కుడిపించి, రోగం నాకున్నచో జాగరణం తాను చేసి, అత్యము తానుండి నన్ను స్వస్థపరిచి, గాయం నాకైన కన్నీరు తాను కార్చి, నా కంటికి రెప్పలా నా వెంట తానుండి, వస్తువులు తానుండి పాలన నాకిచ్చి, ఆకలితో నేనుంటే లాలించి పాలిచ్చి, నిధులు రాకుంటే జోలపాటలు పాడి, మాతృభాషను నేర్పి మానవత్వాన్ని నింపి, నడతను నేర్పి మనిషిగా నన్ను నిలిపి, దీర్ఘాయురస్తు అని దీవెనలు ఇచ్చిన అమ్మ, మరువులేనమ్మ జన్మ జన్మలకు
వందనం చేయుదునమ్మ నీ పాదముల వెంటి. అమ్మ, పరిపూర్ణమైన అమ్మకు నువ్వే నిలువెత్తు రూపం, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు నీకు నీవిచ్చు బాబు అనేసి Wow. అని పెట్టాను. Excellent mom. Okay, you both know that Lataka is watching us right now. Would you believe or you don't? Yes. One single liner that you want to say right now to your mother. I'll ask the same question to your dad as well. What is that you want to say right now? వన్ వర్డ్ ఎక్స్ప్రెస్ చేసే ఏం లేవు లైన్లో కానీ. ఐ విష్ యూ కుడ్ హ్యావ్ స్టేడ్ అట్లీస్ట్ 2 or 3 years longer. Thank you. మా ఇద్దరి మధ్యలో నువ్వు ఉన్నావు చిన్ను. ఇద్దరు మధ్యలో ఇక్కడ ఉంటుంది ఏముంటాయి కదా మధ్యలో. మధ్యలో ఇప్పటికీ విష్ణు కావాలంటారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు ఓకే, లతక్క ఇస్ స్టిల్ వాచింగ్, ఐ స్టిల్ బిలీవ్. ఎందుకంటే ఈవెన్ నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి ఆఫ్టర్ షీ డైడ్, అండ్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఆల్ దట్ హియర్. మేబీ వెన్ టైమ్ కమ్స్ ఐ సే వాట్ చేంజెస్ అని. బట్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను చిన్నప్పుడు 10th స్టాండర్డ్లో వెళ్ళేస్తాను అనమాట. అప్పటి నుంచి ప్రదీప్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ గ్రేట్, యూ హ్యావ్ లాట్ పొటెన్షియల్. అక్కడ నుంచి చెప్పింది ఇప్పటికి కళ్ళు మోస్తే అవే గుర్తొస్తాయి. సో వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మా ఫ్యామిలీకి ఎస్పెషల్లీ మా అక్కలకి కానీ మా అమ్మకి మా నాన్నకి. ఇప్పుడు తను లేదు. ఓకే, సో యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ మూవ్ ఆన్. అండ్ ఐ హోప్ షీల్ బి ఆల్వేస్ విత్ యూ బోత్ అంటిల్ యువర్ లాస్ట్ డేస్. ఒక చిన్న ఫన్ ఎలిమెంట్కి వెళ్దాం మనం. ఓకే, కొంచెం బయటకు వద్దాం ఎమోషన్ నుంచి. లిటిల్ బిట్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్. నీకు పేరెంట్స్ ఇద్దరిలో హూ ఈజ్ మోర్ లాజికల్, హూ ఈజ్ మోర్ ఎమోషనల్, హూ ఈజ్ యర్ ఇన్స్పిరేషన్? బోత్. హైపోథెటికల్ క్వశ్చన్ అండ్ సింగిల్ ఆన్సర్ పాసిబుల్ కాదు. ట్రోల్ చేసేవాడివా, ట్రోల్ చేయించుకునేవాడివా ఆల్ ద టైం? కంప్లీట్లీ ట్రోల్. ఓకే, నీకు క్రికెట్ ఇష్టం కదా, వై ఆల్ దిస్ యూపీఎస్సీ అని? అందరూ మీలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ గల్లీ క్రికెట్ ప్లేయర్స్. రాంగ్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫర్ యూ, ఎలాంటి అమ్మాయి కావాలి? ఇంకా అంత దూరం ఆలోచించలేదు. మా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలా ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సో మచ్.